నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు శివం రోడ్డు సత్యసాయి నిలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం బాబా 97వ జన్మదిన వేడుకలలో మాట్లాడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇష్టారాజ్యంగా రోడ్ల తవ్వకాలు వి3 న్యూస్ కథనానికి 48 గంటల్లో స్పందించిన అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ మున్సిపల్ కమిషనర్ డబ్బును స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు డీఈఓ కాలర్ పట్టుకున్న బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి తాను రాకముందే పాఠశాల ప్రారంభించినందుకు ఊగిపోయిన ఎమ్మెల్యే అంబర్పేట శివం రోడ్డులోని సత్యసాయి నిలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శివం రోడ్డులోని సత్యసాయి నిలయంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 97వ జన్మదిన వేడుకలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబా జన్మదిన వేడుకలకు హాజరు కావడము తన అదృష్టమని అన్నారు. 2025లో జరిగే బాబా 100వ జన్మదిన వేడుకలను ప్రభుత్వం నుండి నిర్వహిస్తామని అన్నారు. బాబా జన్మదినం సందర్భంగా 1 కోటి మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత కూడా తామదేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సత్యసాయి కళా నిలయాన్ని త్వరలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని మంత్రి హామీనిచ్చారు. అనంతరం బాబా సన్నిధిలో మంత్రి కిషన్ రెడ్డి కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. భజన పాటలతో భక్తులను అలరించారు. మన పెద్దలు క్షమించాలి, వాళ్ళు చెప్తారు. అయినా కూడా నన్ను మాట్లాడుతున్నారు కాబట్టి 2 మాటలు మాట్లాడతాను. ఈ సంవత్సరం నుంచి 1 కోటి వృక్షాలు పెట్టాలని నిర్ణయించడం జరిగింది. 1 కోటి వృక్షాలంటే ప్రభుత్వం పెట్టినట్టు కాదు, ఈరోజు పెడితే కనిపించదు. అది కాకుండా మన ఇళ్లలో కానీ మనకు తెలిసిన ప్రాంతంలో కానీ ప్రతి ఒక్క వృక్షం మనం పెట్టి దాన్ని పెంచి దానికి మంచి మీకు నచ్చిన పేరు లేకపోతే ఏదైనా పేరు పెట్టి ఆ యొక్క వృక్షాన్ని 2025 వచ్చేసరికి చాలా అద్భుతంగా అందరి ఇళ్లలో అన్ని ప్రాంతాలలో నేను కూడా పెట్టాననేటువంటి భావన ఉండాలి. ఎందుకంటే బాబా చెప్పాడు, మరి ఈరోజు మనం ఎన్వైరన్మెంట్ చాలా ముఖ్యము అనేటువంటి విషయం బాబా పదే చెప్పడం జరిగింది. కాబట్టి మనము వారి యొక్క ఆశీస్సులతో వారు చూపించినటువంటి బాటలో ఈ సంవత్సరం 1 కోటి వృక్షాలు పెట్టేటువంటి కార్యక్రమం చేయాలి. అదే కాకుండా 2025లో ఏదైతే జన్మ శతాబ్ది ఉత్సవాలు మనం నిర్వహించుకుంటూ పోతున్నామో ఆ యొక్క ఉత్సవాలకు ఎక్కువ మంది, ఎంతమంది వీలైతే అంతమంది పూర్తి సమయ కార్యకర్తలుగా అక్కయ్యలు కానీ, చెల్లెలు కానీ, అన్నలు కానీ, తమ్ముళ్ళు కానీ, పెద్దలు కానీ రావాల్సిందిగా కూడా ఆహ్వానిస్తాం. ఎక్కడెక్కడైతే బాబా సంచరించాడో, ఏ ప్రాంతాల్లో అయితే బాబా తిరిగాడో, ఎక్కడెక్కడైతే మంచినీటి సౌకర్యం కల్పించాడో అన్ని ప్రాంతాలకు, అందరి ఇళ్లకు, అందరి హృదయాలను తట్టి మరొకసారి అద్భుతమైనటువంటి భవ్యమైనటువంటి కార్యక్రమాలను మనమందరం నిర్వహించుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఇది కూడా మన రాష్ట్ర రాజధాని, మన శివం కేంద్రంలో కూడా అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో అందరూ కూడా ఆలోచన చేయాల్సిందిగా కోరుతారు. ఈరోజు హైదరాబాద్ సంబంధించి కానీ మరి మన శివానికి సంబంధించి ఇది మంచి ఒక ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రంగా అనేక సంవత్సరాలుగా మనం దీన్ని నిర్వహిస్తాము.
చాలా మంది హైదరాబాద్ వచ్చేటువంటి భక్తులు మరి హైదరాబాద్ వచ్చినప్పుడు శివాన్ని సందర్శించి శివపై ఈ ప్రాంతాన్ని సందర్శించి స్వామి ఆశీస్సులు తీసుకోవడం అనేటువంటిది సాంప్రదాయంగా ఉంది. కానీ ఇప్పుడే పెద్దలు మల్లీశ్వరరావు గారు చెప్పారు, పర్యాటక శాఖ ఏదైతే హైదరాబాద్ వచ్చేటువంటి పర్యాటక శాఖ చూసేవాళ్ళు ఉన్నారో ఆ లీస్ట్లో మరి మా శివం లేదు, మన శివం లేదని చెప్పడం జరిగింది. నేను వారికి చెప్పాను, తప్పకుండా మన శివాన్ని కూడా ఏదైతే ప్రాంతంలో పర్యాటక కేంద్రంగా కూడా హైదరాబాద్ వచ్చేటువంటి ప్రతి భక్తులు ఇక్కడ వచ్చే విధంగా. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తా నుండి ఎస్వి ఇంజనీరింగ్ కళాశాల వరకు పలు జంక్షన్ల వద్ద ఇష్టారాజ్యంగా రోడ్లను తవ్వేశారు. ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్న కథనాన్ని నవంబర్ 21న V3 న్యూస్ ప్రచురించింది. ఈ కథనానికి 48 గంటల్లో అధికారులు స్పందించారు. పలు జంక్షన్ల వద్ద మరమ్మతులు పూర్తి చేసి పాదాచారులు వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా రోడ్డు సౌకర్యం కల్పించారు. నీటి సరఫరాను పునరుద్ధరించారు. రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారిన జంక్షన్ వద్ద మరమ్మతులు పూర్తి చేయడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా V3 న్యూస్కి మంత్రి జగదీష్ రెడ్డికి అధికారులకు ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. జహీరాబాద్ పట్టణానికి సంబంధించిన వ్యక్తి నూతనంగా కొనుగోలు చేసిన ఇంటిని తన పేరుపై మున్సిపల్ రికార్డులో మార్చడానికి 2 లక్షలు మున్సిపల్ అధికారులు లంచం అడగడంతో సదరు వ్యక్తి అవినీతి నిరోధక శాఖను సంప్రదించారు. వారు సోదాలు చేపట్టగా రాకేష్ అనే కాంట్రాక్టు లేబర్ దగ్గర 2 లక్షలు లభించడంతో వాటిని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకుని విచారించారు. వారు ఒప్పుకోవడంతో A1గా మున్సిపల్ కమిషనర్ సుభాష్ రావు, దేశ్ముఖ్ A2గా, మేనేజర్ మనోహర్ A3గా, కాంట్రాక్టు ఉద్యోగి అటెండర్ రాకేష్పై కేసు నమోదు చేశారు. ఏసీపీ అడిషనల్ ఫస్ట్ క్లాస్ జడ్జి హైదరాబాద్ ముందు హాజరు పరుస్తామని ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. ఇప్పుడు మేము మెదక్ రేంజ్లో ఉన్నప్పుడు నిసార్ అనే వ్యక్తి మమ్మల్ని అప్రోచ్ చేయడం జరిగిందండి. ఏంటి అంటే ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో ఇక్కడ ఉన్న కమిషనర్ గారు సుభాష్ గారు అని చెప్పేసి మేనేజర్ గారు వాళ్ళని 3 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు అని చెప్పేసి అంటే ఎందుకు అంటే ఆయన ఒక ఇల్లు కొనుక్కున్నారంట, కొత్తగా ఇల్లు. ఆ ఇల్లు కొన్న ఇంటిని మ్యూటేషన్ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ అయిపోయింది, మ్యూటేషన్ చేసుకోవడానికి వీళ్ళకి 3 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు అంటే అది వచ్చిన లిటిగేషన్ ఏదో వేరే వాళ్ళ పేరు పైన కూడా వస్తున్నారు దాంట్లో అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అండ్ ఆయన గవర్నమెంట్ ఆఫీసర్గా మరి మ్యూటేషన్ ప్రాసెస్ చేయాలి, ఒకవేళ రిజెక్ట్ అయితే రిజెక్ట్ చేయాలి, రెండు లేకుండా అది చేయడానికి కోసం అనేసి 3 lakhs రూపీస్ డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి మమ్మల్ని అప్రోచ్ చేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ పైన మేము వర్కౌట్ చేశామండి. ఈరోజు కంప్లైంట్ మళ్ళీ వెళ్ళి రిక్వెస్ట్ చేసినప్పుడు 2.5 లక్షలకి ఆయన ఒప్పందం జరిగింది. ఆ 2.5 లక్షల రూపాయలు ఈరోజు తీసుకొని రావడం జరిగింది. తీసుకొని వచ్చి మన ఇక్కడ మేనేజర్ గారు మనోహర్ గారిని కలవడం జరిగింది. కలిస్తే మనోహర్ గారు 2.5 లక్షలు వదిలే 2 లక్షలు ఇస్తే సరిపోతుంది అని చెప్పేసి ఇక్కడ అటెండర్గా పనిచేస్తున్న ఒక రాకేష్ అనే వ్యక్తికి డబ్బులు ఇచ్చేయమని చెప్తే రాకేష్ అనే వ్యక్తికి డబ్బులు ఇస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందండి. ఆ 3 lakhs రూపీస్ కూడా అది మేము రికవరీ చేసుకున్నాము. ఇప్పుడు ప్రస్తుతం కమిషనర్ అయిన సుభాష్ దేశ్ముఖ్ గారిని మరియు మనోహర్ మేనేజర్ గారిని తర్వాత ఈ రాకేష్ గారిని వాళ్ళందరినీ ముగ్గురిని కూడా విచారణ చేస్తున్నామండి ఈ విషయంలో.
గద్వాల్ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ సరితను పాఠశాల ఉపాధ్యాయులు, అధికారులు ఆహ్వానించారు. ఎమ్మెల్యే రాకముందే సరిత పాఠశాల ప్రారంభోత్సవం గావించారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఎమ్మెల్యే విద్యాశాఖ అధికారి కాలర్ పట్టుకొని గొంతు నొక్కి తోసేశాడు. జెడ్పీ చైర్పర్సన్ అయ్యయ్యో సార్ అంటూ ప్రాధేయపడినా ఎమ్మెల్యే ఆగలేదు. అంతటా ఇది చర్చనీయాంశమైంది. సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది. తెలంగాణ వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలంటూ కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టారు. పెద్దపల్లి జిల్లా రామగుండం తహసీల్దార్ కార్యాలయం ముందు కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రకృతి విపత్తుతో పంట నష్టం జరిగిందని, రైతులకు నష్టపరిహారంతో పాటు రుణమాఫీ చేయాలని రాజేష్ డిమాండ్ చేశారు. సమగ్ర భూ సర్వే నిర్వహించి హక్కుదారులకు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని, హక్కు పత్రాలు వచ్చిన వారి వివరాలు ధరణిలో నమోదు చేయాలని అన్నారు. పొడు భూముల సమస్యను పరిష్కరించి వివాదాస్పద భూముల కోసం గ్రామసభ నిర్వహించాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన వెంటనే రైతులకు ట్రాక్ సిట్ ఇవ్వాలని, తరుగు పేరు మీద మిల్లర్లు చేస్తున్న దోపిడీని అరికట్టాలనే 14 డిమాండ్లతో తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరి నశించాలి. రైతులకు ఏకకాలంలో రైతుల పాలిట శాపమైన ధరణి పోర్టల్ను వెంటనే రైతుల పాలిట శాపమైన జిందాబాద్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి సమస్యను వెంటనే పరిష్కరించాలి. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ వెంటనే గవర్నమెంట్ రైతుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పిసిసి ఆదేశాల మేరకు ఈరోజు ఎంఆర్ఓ గారికి నిరసన కార్యక్రమం చేసి వినతి పత్రం సమర్పించడం జరిగింది. మరి రైతులు ఎంతమంది చనిపోయారో తెలంగాణ రాష్ట్రంలో మరి అందరూ కూడా అర్థం చేసుకోవాలి. మరి మహిళలను కానీ, విద్యార్థులను కానీ, రైతులను కానీ మోసేసేసే తెలంగాణ గవర్నమెంట్కు బుద్ధి చెప్పాలని చెప్పి ఏదైతే రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయాలి అనేది ఏదైతే ధరణి పోర్టల్ ఉందో దానికి సంబంధించింది వెంటనే రద్దు చేయాలి దాన్ని. ఎందుకనంటే మోసం జరుగుతుంది. కనీసం అసలు ఈ రైతు బంధాన్ని ఎవరు పెట్టమని చెప్పారు? ఆయనకు కొన్ని కోట్ల రూపాయలు నాశనం అవుతున్నాయి. ఇదే రాజగోపాల్ రెడ్డికి ఆయనకి ఈ రైతు బంధు మీద 3 లక్షల రూపాయలు పడదంటే నాకెందుకు ఈ చెక్ అని చెప్పి అనడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక లిమిట్ ప్రకారం పెట్టాలి. కొన్ని 100 ఎకరాల ఉన్న కూడా ఎకరానికి 4,000 చొప్పున 2 దఫలుగా 8,000 రూపాయలు సంవత్సరానికి కొన్ని లక్షల కోట్ల రూపాయలు నాశనం అవుతున్నాయి. కనుక వెంటనే అది ఒక కార్యక్రమం రద్దు చేసి రైతులకు న్యాయం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. వెంటనే టీఆర్ఎస్కు బుద్ధి చెప్పి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే రైతులకు కానీ, విద్యార్థులకు కానీ, మహిళలకు కానీ మన న్యాయం జరిగేదనంటే ఓన్లీ ఒక కాంగ్రెస్ పార్టీతో అవుతుందని చెప్పి మేము చెప్తున్నాము. వెంటనే రైతులకు సంబంధించిన పూర్తి కార్యక్రమాలు చేపట్టకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంకా నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. పిలుపు మేరకు ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ ముందట ధర్నా చేసి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం 2 సార్లు అధికారంలోకి వచ్చే ముందు విద్యార్థులను, రైతులను, వ్యాపారులను
అందరినీ కూడా మోసం చేసి అబద్ధపు మాటలు చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. రైతుకు వెన్నెముక ఈ రాష్ట్రం అని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ అబద్ధాలు చెప్పి రైతును ఆదుకుంటామని చెప్పేసి చెప్పిన మాట ఏదైతే ఉన్నదో దాన్ని పూర్తిగా ఈరోజు తుంగలో దొక్కడం జరిగింది. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఎన్నికలకు ముందు కేసీఆర్ హామీ ఇవ్వడం జరిగింది. అలాగే కొత్తగా ధరణి పోర్టల్ తీసుకొచ్చి పేదోళ్ళ పొట్టలు కొట్టి పెద్దోళ్లకు ఈ కొన్ని వేల ఎకరాల భూములను కట్టబెట్టేందుకు ఈరోజు ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఈరోజు పోడు భూముల వ్యవస్థ దాదాపుగా 10 సంవత్సరాల నుంచి నానుస్తూ ఇప్పటి వరకు చాలామంది గిరిజన రైతులు చనిపోయేందుకు ఈరోజు ఈ తెలంగాణ ప్రభుత్వం కారణమైంది. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు దపాలుగా రుణమాఫీ చేయడం వలన వాళ్ళు ఇచ్చే డబ్బులు ఏదైతే ఉన్నాయో కేవలం వడ్డీలకే సరిపోతూ ఉన్నాయి. కనుక రైతుల ఆత్మహత్యలు తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఎక్కువగా రైతుల ఆత్మహత్యలు జరిగిన సంఘటన ఈ తెలంగాణలో ప్రతి రైతు గమనిస్తూ ఉన్నాడు. ప్రజలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఖచ్చితంగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించితే మాత్రమే పేద బడుగు బలహీన వర్గాలకు, రైతులకు, వ్యాపారులకు, విద్యార్థులకు అందరికీ కూడా న్యాయం జరిగే పరిస్థితి ఉంటుంది. వెంటనే ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం రైతులకు రుణమాఫీ ఏకకాలంలో ప్రకటించాలి, పోడు భూముల వ్యవస్థను రద్దు చేయాలి, వెంటనే వాటిని పరిష్కారం చేయాలి. అలాగే ఈ ఏదైతే ధరణి పోర్టల్ ఉన్నదో దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండల కేంద్రానికి చెందిన ఉప్పరి మల్లమ్మ, నర్సప్ప, ఉప్పరి మాలమ్మ, చంద్రప్ప, ఉప్పరి శివప్ప, చంద్రప్పకు చెందిన ఇండ్లు ప్రమాదవశాత్తు కాలి బూడిదయ్యింది. ఈ సంఘటనలో 50,000 రూపాయల నగదు, కట్టుబట్టలు, ఇతర సామాగ్రి కాలి బూడిదయ్యాయి. సమాచారం మేరకు విజేఆర్ ఫౌండేషన్ అధినేత వర్కటం జగన్నాథరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి బాధితులతో మాట్లాడారు. వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. తాను అండగా ఉంటానని వారికి భరోసానిచ్చారు. నూతన ఇంటి నిర్మాణం కోసం రేకులు, రాడ్లు, సిమెంటు, ఇటుకలు అందజేస్తానని ఈ సందర్భంగా బాధితులకు హామీ ఇచ్చారు. సామాన్లన్నీ మొత్తం కలిసి గ్యాస్ లేదు, యాది లేదు, గ్యాస్ లేదు, యాది లేదు, ఏముంది అర్థమే కాదు. అయిపోయి మంది ఆర్పణం ఎవరైనా పెట్టింది సార్ చూడలేదు. మంచాలు కూడా పక్క మంచాలు 3 మంచాలు కాలిపోయినాయి. 2 ఫ్యాన్లు, ఇంటి సామాన్లు అన్ని కాలిపోయినాయి. పైసలు ఉన్నాయి, పైసలు 55 ఉండే సార్, అవి కూడా పోయినాయి. కాలేవి మంటలోనే అది కాలిపోయినాయి, అంత బుడిదైపోయినాయి. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్లో అక్రమాలు జరుగుతున్నాయని, కాలనీ వాసులని, ప్రజలను ఆక్రమణదారులు పీడిస్తున్నారని కంటెస్టెంట్ కార్పొరేటర్, ప్రస్తుత బోడుప్పల్ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఏర్పుల మహేష్ అన్నారు. ప్రజల వైపు ఉండవలసిన అధికార ప్రతినిధులు డబ్బు వైపు మొగ్గు చూపుతున్నారని ఆయన వాపోయారు. బోడుప్పల్ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఏర్పుల మహేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ధనాన్ని వృధా చేస్తూ మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతున్నారని మహేష్ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షులు గోనె శ్రీను, ప్రధాన కార్యదర్శి వెంకటాచారి, ఇతర నాయకులు పాల్గొన్నారు. డివిజన్ 1లో జరిగే అక్రమాలపైన, అవినీతిపైన ప్రజలకు ఈ అక్రమాల అవినీతులు ప్రజలకు తెలియాలని, మున్సిపల్ కమిషనర్ కూడా తెలియాలని చెప్పేసి ఈ విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది. ఈ డివిజన్ 1లో అక్రమ వసూళ్లు ఏ విధంగా ఉన్నాయంటే చెప్పడానికి మనకి సమయం కూడా సరిపోతుంది, కానీ 2 నిమిషాలు చేస్తా. డివిజన్ 1లో డ్రైనేజ్ సమస్య విపరీతంగా ఉంది. ఆ డ్రైనేజ్ సమస్యను దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ వాళ్ళు కొన్ని కాలంలో డ్రైనేజ్ వేయడం జరిగింది. ఆ డ్రైనేజ్ కూడా ఆన్లైన్ టెండర్ వేయడం జరిగింది. ఆ టెండర్లో కూడా కాంట్రాక్టర్కు టెండర్ వస్తే ఆ టెండర్ ప్రకారంగా వాళ్ళ నామ్ ప్రకారంగా డ్రైనేజ్ వేసి ఆయన కాంట్రాక్టర్ కూడా చెక్ తీసుకోవడం కూడా జరిగింది మున్సిపల్ ఆఫీస్ నుంచి. తీసుకున్న తర్వాత మన ఇంకో కాంట్రాక్టర్ అంటే కార్పొరేటర్గా ఇంకో కాంట్రాక్టర్ గారు బయలుదేరారు. ఈ మున్సిపల్ బడ్జెట్ నుంచి ఆల్రెడీ ట్రెజరీ నుంచి కాంట్రాక్ట్ పోయిన తర్వాత ఆ పబ్లిక్ నుంచి 30%, 40% 100 గదులు ఉంటే 10,000, 200 గదులు 20,000, 300 గదులు వసూలు చేసి మరి వసూలు చేసిన పైసలు మరి మున్సిపల్ ట్రెజరీకి ఇచ్చినా లేకపోతే మరి ఆయన సొంత జోలిలో వాడుకునేది, ఇది మా ప్రశ్న. ఇది మేము క్వశ్చన్ ఇస్తున్నాం బయట గారికి. దీనికి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. దీనికి మీరు సంజయ్ సమాధానం చెప్పాల్సింది.
ఎందుకంటే ప్రజాదానం తీసుకున్నప్పుడు దానికి లెక్కలు ఖచ్చితంగా ప్రతి మనిషి అడుగుతారు, ప్రతి ఒక్కరు అడుగుతారు. దానికి లెక్కలు మీరు చెప్పాలి. ఆ లెక్కలు చెప్పకపోతే మీరు అవినీతి పర్లే. అవును, మీరు ఆరోపణ మేము చేస్తున్నాము, ఈరోజు ఖచ్చితంగా నీ పైన ఖచ్చితంగా 100% నీ పైన ఆరోపణ చేస్తున్నా. ఏం ఆరోపణ అంటే మున్సిపల్ నుంచి కేటాయించిన డ్రైనేజ్ దాన్ని మీరు 30% 40% వసూలు చేసే మాట మాసం, దానికి సంబంధించిన పత్రాలు సాక్ష్యాలు, మీ డబ్బులకు మీరు లెక్క చెప్పాలి. అలాగే మీరు చేస్తున్న అవినీతి అక్రమాలపైన, డివిజన్ వల్ల చేస్తున్న అవినీతి అక్రమాలపైన మేము కలెక్టర్ కానీ విజిలెన్స్ వాళ్ళు కమిషన్ ఖచ్చితంగా కలుస్తాం. దీనిపైన పెద్ద ఎత్తున దరఖాస్తులు ఇస్తాం, పెద్ద ఎత్తున ధర్నా కూడా ఇస్తామని తెలియజేస్తాం. ఎవరో ప్రలోభ పెడితే మాట్లాడంత దిగజారి రాజకీయాలు అంత దమ్ములేని నాయకుడు నేను కాదు. నేను ఒంటరిగా కోరతా, ఒంటరిగా కొట్లాడతా. ఎవరో ప్రలోభ పెట్టి మాట్లాడిన మాటలు అవన్నీ అవాస్తవాలు. నేను చెప్తాను కదా, నిర్భయంగా బరాబర్ చెప్తున్నా. డివిజన్ తిరుగుదాం, మీరు ఇద్దరు తిరుగుదాం, పబ్లిక్ మధ్య తిరుగుదాం. మీరు మీ పైన చేసిన ఆరోపణలు అవాస్తవాలు అయితే జగ్గిచర్ల చౌరాసా పైన మీకు క్షమాపణ చెప్తాను. మీరు వాస్తవాలు అయితే మీరు ఏం చేస్తారు? రాజీనామా చేస్తారా? ఈ సవాల్ మీరు స్వీకరిస్తారా జంగయ్య గారు? నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండల కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 55వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. రెడ్డపాకుల శివశంకర్ మాట్లాడుతూ ప్రవీణ్ కుమార్ ఎంతోమంది విద్యార్థినులను పై స్థాయికి తీసుకువెళ్లారని తెలిపారు. రేపు జరగబోయే శాసనసభ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ నుండి ముఖ్యమంత్రి అవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పుట్టినరోజు సందర్భంగా తెలకపల్లి మండల కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు, బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు, అలాగే సీనియర్ నాయకులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటే మనకు ఎంతో తెలుసు. ఎందుకంటే 2012 నుంచి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గురుకుల కార్యదర్శిగా అయి ఎంతో మంది విద్యార్థులను పై స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి. ఈరోజు అదే ముద్ర ఒక హిమాలయ పర్వతాల మీద ఎగిరిందంటే అది కేవలం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి కృషి వల్ల. మరి అంతటి మహనీయుడు ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు. రాజకీయంగా మనం ఎదుగుతేనే మన రాజ్యం మనకు వస్తుందని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు. మరి ఆయన కృషి ఈరోజు ఆయనను అడ్డుకోవడానికి అన్ని విధాలుగా అన్ని పార్టీలు, అగ్రకులాల్లో ఉన్న అన్ని పార్టీలు ఈరోజు బీఎస్పీపై దాడి చేస్తున్నాయి. అయినా కానీ బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ప్రవీణ్ కుమార్ గారు ఏమాత్రం తగ్గకుండా నిరంతరం పోటీ చేస్తూ ఎలాంటి ప్రభావం లేని బహుజన్ సమాజ్ పార్టీని రేపు అధికార దిశగా ప్రవీణ్ కుమార్ సార్ గారు తీర్చిదిద్దారు. నిజంగా అది గొప్పతనం. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి జన్మదిన వేడుకలు ఈరోజు 55వ పుట్టినరోజు వేడుకలు మనం చేస్తున్నాం. 56వ పుట్టినరోజు వేడుకల్లో బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలో ఉంటుందని ఖచ్చితంగా చెప్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీపై తీవ్రమైన దాడి జరుగుతుంది. అన్ని పార్టీలలో ఉన్న నాయకులు చెంచాలను తయారు చేసి బహుజన్ సమాజ్ పార్టీ నాయకులపై దాడి చేస్తున్నారు. ఇవన్నీ దాడులు చేసినా కానీ బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు మీరు జైళ్లలో పెట్టండి, లేకపోతే ఎన్ని విధాలుగా మా మీద దాడి చేసినా కానీ నాయకులు ఎవరు భయపడరు. విద్యార్థి రంగం అన్ని చూస్తున్నారు. అలాగే రైతులు, సామాన్య ప్రజలు అందరూ కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. రేపు జరగబోయే 2023 ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ పెద్ద ఎత్తున భారీ మెజారిటీతో గెలవబోతుందని తెలియజేస్తూ, మరి ఇక్కడ వచ్చిన పెద్దలు మనకు ముఖ్య నాయకులుగా సీనియర్ నాయకులు రమేష్ గారిని ఇక్కడ రావాల్సిందిగా కోరుకుంటున్నారు. రమేష్. అపరిచితుల పట్ల జాగ్రత్తగా ఉండాలని జగిత్యాల జిల్లా మెట్పల్లి ఇన్ఛార్జ్ సిఐ రాజశేఖర్ రాజు హెచ్చరించారు. పట్టణ శివారులో గల వీఆర్ఎం గార్డెన్లో జరుగుతున్న ఒక ఫంక్షన్కు కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన ఒంటరిగా ఉన్న 65 ఏళ్ల మహిళపై దుండగులు దాడి చేసి బంగారాన్ని దొంగిలించారు. పోలీసులు వారి నుంచి 15 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్థానికుల సహకారంతో నిందితులను గుర్తించి కేవలం 2 గంటల్లోనే నిందితులను అరెస్టు చేసినట్లు సిఐ రాజశేఖర్ రాజు తెలిపారు.
కతలాపూర్ నుంచి ఒక 65 ఏళ్ల మహిళ ఒక ఫంక్షన్ అటెండ్ కావడానికి వచ్చి ఆ ఫంక్షన్ అటెండ్ అయిన తర్వాత ఆమె ఆటో గురించి బయట నిలబడగా ఒక ఇద్దరు వ్యక్తులు అన్నోన్ పర్సన్స్ వీళ్ళిద్దరు వాళ్ళకు మోటార్ సైకిల్ మీద వచ్చి ఆమె ఎటుపోతుందో కనుక్కొని ఆమెని మెట్పల్లి బస్ స్టాండ్లో దింపుతామని మోటార్ సైకిల్ ఎక్కించుకొని దారి మధ్యలో ఒక బ్రిడ్జి దగ్గర ఆపి ఆమెని కొట్టి ఆమె దగ్గర ఉన్నటువంటి బంగారు చైన్ గుంజుకునే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో కొంత ఆమె మెడలో ఉన్న 2 హారాల్లో నుంచి కొంత పోర్షన్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. వాళ్ళు ఆ తర్వాత పారిపోయారు. ఇటు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని రాత్రి స్థానికుల యొక్క సహాయంతో వారిని గుర్తించి రాత్రి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ అయిన వాళ్ళలో ఒక వ్యక్తిని ఈరోజు రిమాండ్కి తరలిస్తున్నాము. అతని దగ్గర నుంచి ఆమె దగ్గర అతను దొంగిలించినటువంటి 2 చైన్లు కూడా రికవరీ చేసుకోవడం జరిగింది. ఇంకో వ్యక్తి పరారీలో ఉన్నాడు. మేమందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఇట్లా పెద్దవాళ్ళని ఒంటరిగా ఫంక్షన్స్కి పంపించేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ఇంటి దగ్గర ఉన్నటువంటి పిల్లలు. అదేవిధంగా ఎవరు కూడా అపరిచితుల వ్యక్తుల వాహనాలు ఎక్కడం కానీ వాళ్ళు లిఫ్ట్ ఇస్తా అంటే తీసుకోవడం కానీ లేదు అపరిచితులకు లిఫ్ట్ ఇచ్చే విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలని ప్రజలందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున మేము సూచిస్తాము. అనుమతి లేని అక్రమ వెంచర్లపై రెవెన్యూ అధికారులు నిఘా ఉంచారు. నిర్మల్ జిల్లా తానూరు మండలం మహాలింగి గ్రామ సమీపంలో అక్రమంగా వెలసిన వెంచర్లపై తహసీల్దార్ రమణ జేసీబీతో తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుమతి లేని వ్యవసాయ భూముల్లో అక్రమంగా వెంచర్లు చేస్తే శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు వెంచర్లను తొలగించినట్లు తహసీల్దార్ తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శివం రోడ్డు సత్యసాయి నిలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. బాబా 97వ జన్మదిన వేడుకలలో మాట్లాడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇష్టారాజ్యంగా రోడ్ల తవ్వకాలు. V3 న్యూస్ కథనానికి 48 గంటల్లో స్పందించిన అధికారులు. లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ మున్సిపల్ కమిషనర్. డబ్బును స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు. డీఈఓ కాలర్ పట్టుకున్న బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి. తాను రాకముందే పాఠశాల ప్రారంభించినందుకు ఊగిపోయిన ఎమ్మెల్యే. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.